నిన్న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇతర నాయకులు దేశ ప్రధాని మోడీ ఇంటిని ముట్టడికి నిరసనగా ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కూడా హైదరాబాద్లోని గాంధీ భవన్ వద్ద కూడా ర్యాలీగా చేరుకోవడానికి పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా నిన్న రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరైతుందో దాన్ని దేశ ప్రజలను అవమానించే విధంగా ఉందని చెప్పేసి నిరసిస్తూ ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ముట్టడికి అయితే బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. కొద్దిసేపట్లో ఇక్కడ ఉన్న శ్యామప్రసాద్ ముఖర్జీ బీజేపీ కార్యాలయం ఏదైతుందో నాంపల్లిలో ఇక్కడ ప్రధాన కార్యాలయం నుంచి కూడా గాంధీ భవన్కి ర్యాలీగా చేరుకోవాలని పిలుపునివ్వడంతో బీజేపీ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు బీజేపీ కార్యాలయం ఎదురుగా ఇక్కడ చేరుకొని మొత్తం బీజేపీ కార్యాలయంకు వచ్చే రహదారులన్నింటినీ కూడా దిగ్బంధనం చేశారు. ఎవరిని కూడా ఇక్కడికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేరుకోకుండా పోలీసులు అయితే అడ్డుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బీజేపీ కార్యాలయం ఎదురుగా ఉన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి కూడా మేము ర్యాలీగా వెళ్తాం, గాంధీ భవన్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ గాంధీ భవన్ వద్ద కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకొని బీజేపీ నాయకులు కనుక వస్తే మేము కూడా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కూడా హెచ్చరించిన పరిస్థితుల్లో ఎట్లాంటి ఉద్రిక్త వాతావరణం కలగకుండా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొండ ఉండడానికి కూడా పెద్ద ఎత్తున అయితే పోలీసులు అయితే ఇక్కడ మోహరించడం జరిగింది. మనం చూసుకోవచ్చు బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. ఇక్కడ ఉమెన్ పోలీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మహిళా మోర్చా కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలిపే అవకాశం ఉండడంతో వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికి కట్టడి చేయడానికి, అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు అయితే పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసులు అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే మొన్న గత 21 రోజుల నుంచి కూడా CJP కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాంగ్సుక్ జంతర్ మంతర్ వద్ద నీట్ ఎగ్జామ్ లీక్ అయిన సందర్భంగా కేంద్ర మంత్రిని కూడా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 21 రోజులుగా అక్కడైతే దీక్ష చేస్తున్న, ఆమరణ నిరాదీక్ష చేస్తున్న వాంగ్సును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మొన్న పార్లమెంట్ స్టార్ట్ అయిన రెండో రోజు వాళ్లకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా ప్రధాని మోడీ నివాసాన్ని అయితే ముట్టడించారు. అది ఒక అప్రజాస్వామికంగా ఉంది, దేశ ప్రజలను అవమానించే విధంగా ఉందని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. వాంతో నిన్న ఎవరైతే రాహుల్ గాంధీ నిరసన చేస్తున్నారో వాళ్ళతో కూడా మాట్లాడడానికి కూడా కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి రాహుల్ గాంధీతో కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల సందర్భంగా కూడా వాళ్ళు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ఒక దేశ ప్రజలను అవమానించే విధంగా ఉందని చెప్పేసి కూడా బీజేపీ కూడా దేశవ్యాప్తంగా అన్ని కాంగ్రెస్ కార్యాలయాలకు వద్దకు ర్యాలీగా వెళ్ళడానికి కూడా పిలుపుని ఇచ్చింది. ఇదే సందర్భం కూడా మన తెలంగాణలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్ వద్ద కూడా ర్యాలీగా వెళ్ళడానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి కూడా కొద్దిసేపట్లో ర్యాలీ కూడా ప్రారంభమవుతుంది. అయితే చూడాలి మొత్తానికి ఇక్కడ నుంచి అసలు బీజేపీ నాయకులను బీజేపీ కార్యాలయం దాటి ఆ రోడ్డు వైపు కూడా వెళ్ళనిస్తారా లేరా అనేది చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన సందర్భంలో కూడా ఇక్కడ ఘర్షణ వాతావరణం అయితే కూడా నెలకొనే అవకాశం ఉంది. అయితే మొత్తానికైతే అటు గాంధీ భవన్ వద్ద, ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా హైటెన్షన్ అయితే నెలకొని ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీజేపీ ఆఫీస్, హైదరాబాద్.